ధాన్యం కొనుగోలు పేరిట శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన వైసీపీ నాయకుడు వ్యాపారి దాల్మిల్ సూరి మోసం చేశారంటూ తాడిపత్రికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పంటలు పండించి దాల్మిల్ సూరికి అమ్మితే 40 మందికి కలిపి మొత్తం 1,30,00,000 ఎగ్గొట్టారని వాపోయారు. న్యాయం చేయాలంటూ కొత్త చెరువు నెహ్రూ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో దాల్మిల్ సూరిపై ఫిర్యాదు చేశామని, ఇప్పటికే అతనిపై పలు చీటింగ్ కేసులు ఉన్నాయని రైతులు చెప్పారు. అప్పులు చేసి పంటలు పండించామని, దయచేసి తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు. మేము కందులు, మొక్కజొన్నలు, శనగలు ఇవన్నీ మన కొత్త చెరువు దాల్మిల్ సూరి గారికి ఆయన మిల్లుకు మేము తోలడం జరిగింది. ఆయన కొంత అమౌంట్ చెల్లించి తర్వాత చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇంకా 1,30,00,000 బ్యాలెన్స్ ఉంది. మాకు రైతులకు న్యాయం కావాలని మేము ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. దీని గురించి స్పందించి మా రైతులకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు భానుప్రకాష్ రెడ్డి. దాదాపు నేను 6 ఎకరాలు కందులు పండించుకున్నా. ఒక వ్యాపారస్తులకి నమ్మకంగా ఉండి కందులు ఎత్తించినాను. నాకు చాలా డబ్బులు రావాలి. ఇప్పటికీ దాదాపు ఒక 6 లక్షల డబ్బులు రావాలా. చెక్కులు ఇచ్చినారు. చెక్ బౌన్స్ ఇస్తే కేసు వేస్తే కోర్టులో కాలం వెళ్ళదీస్తాడు సురేష్. ఎస్పీ గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.